actually the World Health Organization recommends that 6.3% of Indian population approximately have got a hearing loss. So many a times that people are in dilemma. There is also a social stigma attached to it. So when such kind of a professionally managed hearing care store is open in the city, the common people who have got any kind of a hearing disability, they can come and check themselves. And along with the diagnosis, a very professional consultation from a qualified audiologist, they will get it. And along with that, the reputed brands, products as per their lifestyle and affordability will be offered to them. Nowadays, so many hospitals is coming. So what is the main problem of middle people? This is hearing loss is observed in every section of the society. Hearing loss is observed in every age group nowadays because of the noise pollution or the lifestyle diseases. Hearing loss started to affect many people. What is good for the middle class people is that the affordable solution. Comprehensive range of products which suits to their pockets and their lifestyle would be offered from Aura here. And finally, what message you have given to the general public? To the general public, the message is that hearing loss has got a consequences. If not treated or diagnosed in the right time, the hearing loss can increases. And it has been also observed that over the period of time, the people with hearing loss are found with suffering from a dementia, few of them. So the best thing is that my message to all of you that take care of your hearing, and if you have any hearing problem, challenges, visit to this city, this store, and get yourself tested. And if you have a hearing loss, get the right product for you, which will improve your day-to-day lifestyle. Thank you. నాయక్ అండి, నేను సీనియర్ ఆడియాలజిస్ట్ని. కాకినాడ వచ్చి ఆల్మోస్ట్ 12 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాకినాడలో. నాది 2009లో అయిపోయింది కోర్సు. అప్పటి నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాను. సో ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ నేను 15-18 సంవత్సరాల నుంచి ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కాకినాడలో ఆరా సెంటర్ అనేది 2005 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి అప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో ఉంది, బెంగళూరు, చెన్నై, నెక్స్ట్ ముంబైలో ఉంది. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ వస్తాయి, మనకి చాలా వరకు వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ తక్కువగా ఉంది. మనకు రాబోయే కాలంలో ఇంకా సర్వీస్ ఎక్కువ కావాల్సి వస్తుందన్నమాట. సో ఆ సర్వీస్ గురించి మా దగ్గర ఏంటంటే మేము దీనికి స్పెషల్గా కోర్స్ చేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వాళ్ళకి సర్వీస్ చేసినాం అనమాట. ఈ సర్వీస్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు కోరు. ఎందుకంటే రిజిస్టర్ ఆడియాలజిస్ట్ అయితే ప్రాపర్గా సెట్ చేయగలరు. ఎవరు పడితే వాళ్ళకి పెడితే ఏంటంటే ఉన్న చెవులు కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం అనమాట. సో దీనికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో హీరింగ్ అనేది ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. చిన్న మిషన్ మన చెవి లోపల కనిపించకుండా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. మిషన్స్ వచ్చేసరికి వెరీ స్మాల్ సైజ్ అన్నమాట, చాలా చిన్నగా వచ్చినాయి. మనకు చెవిలో పెట్టుకున్న కనిపించినంత మిషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని మిషన్స్లో ఏఐ ఆప్షన్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. మన బ్రెయిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు తీసుకునే కెపాసిటీ వచ్చిన మిషన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇటువంటి స్పెషాలిటీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే బాగుంటుంది. పాతకాలంలో ఏంటంటే మిషన్ పెట్టుకుంటే నామోస్గా ఫీల్ అయ్యేవారు, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు చాలామంది. సో ఆ ఫీలింగ్ని పక్కన పెట్టేసి సో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన మిషన్ మనకు సరిగా వినిపించకపోతే మేమవుతామంటే సైకలాజికల్గా చాలామంది మనం లోన్లీగా ఫీల్ అవుతున్నాం. జనాలు కలగకపోవటము, ఒంటరిగా ఉండిపోవటము, తనలో తానే ఉండిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు హీరింగ్ చెకప్ చేయించుకొని చాలా లేటెస్ట్ హీరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి, ఓవర్ రాకుండా చేసే మిషన్స్ వచ్చినాయి. ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుకున్నాను. అంటే జనరల్ కంటి లోపం, వెనుగిడి లోపం ఈ రెండు జనరల్ ఎక్కువగా అయిపోయినాయి. సో ఈ వెనుగిడి లోపం సంబంధించి ఔరా హీరింగ్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళ బడ్జెట్ చూస్తా, అంటే వాళ్ళ కెపాసిటీని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏంటంటే చూడటానికి లుక్ బాగుంటుంది, కానీ చిన్న స్టార్టింగ్ కాస్ట్ నుంచి చిన్న ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ దాకా అన్నీ ఉన్నాయి. తక్కువలో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మన దగ్గర రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే దాన్ని బట్టి మేము సజెషన్ చేయగలం. మీ దగ్గర రావాలంటే మీ మీద నమ్మకం ముఖ్యం. అవును, ఆ నమ్మకం కలిగించుకోవడానికి మీరు ఇచ్చే భరోసా ఏంటంటున్నాను. అది మేము ఇచ్చే భరోసా ఒకటి సార్, మిషన్ పెట్టిన తర్వాత మిషన్ ప్రాపర్ సర్వీస్ చేయాలి. సో మిషన్ పెట్టుకున్న తర్వాత చాలామంది ఏంటంటే పెట్టుకుంటారు, పక్కన పడేస్తారు. మేము తీసుకున్నామండి, తీసుకున్న తర్వాత ఏంటంటే మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు, అందువల్ల పక్కన పడేసామంటారు. కానీ అది రాంగ్.
మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మా దగ్గర వచ్చిన దాన్ని సర్వీస్ చేస్తాం. మీరు రాకుండా ప్రాబ్లం ఎక్కువ ఉంది మాకు సరిగ్గా చేయలేదంటే అది రాంగ్ డెసిషన్ అనమాట. సో అందువల్ల ఒకటే చెప్పిన, మీకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉన్నప్పుడు మేము మిషన్ మీకు ఇస్తాం, టెస్ట్ చేసి మిషన్ మీకు హీరింగ్ తగ్గట్టు మిషన్ ఇస్తాం. మిషన్ ఇచ్చినప్పుడు మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి, మళ్ళీ ఒక వారం తర్వాత 10 days తర్వాత ఒకసారి రిపీట్ అయ్యారని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లాస్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా, హోర్ వస్తుందా, లేదంటే ఓన్ వాయిస్ వస్తుందా, లేదంటే ఏరియా ఇంకా అదర్ వాయిస్ వస్తుందా, ఇవన్నీ చూసి దానికి తగ్గట్టుగా సెట్ చేస్తాం అనమాట. ఇది ఏపీలో మొదటి సార్, ఏపీలో మొదటి. ఆల్రెడీ మనకి హైదరాబాద్లో ఉంది, ముంబై, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ అన్ని ప్లేస్లో ఉన్నాయి. ఏపీలో మొదటిది అనమాట. ఇంకా ఏపీలో మొదటి కాకినాడలో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే కాకినాడలో చాలా నీడ్ ఉంది, అంటే చాలా ఉన్నాయి అన్నమాట. ఈ ఏరియాలో ఏంటంటే చాలామంది వెనకాడలు హీరింగ్ ప్రాబ్లం ఉన్నాయంటే ఇమీడియట్గా వచ్చి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు అన్నమాట. అది కాక ఇక్కడ ఏంటంటే నేను కాకినాడలో ఆల్రెడీ 12 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏరియా మొత్తం బాగా ర్యాపో ఉంది. సో క్లయింట్స్ కూడా మనం చూసి మనం నమ్మి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో దాన్ని బట్టి నేను కాకినాడలో స్టార్ట్ చేశాను.